ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో కీలక మలుపు నెలకొంది. ప్రణీత్ రావు కేసులో ముగ్గురికి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. నిన్న ఇద్దరు అదనపు ఎస్పీలను భుజంగరావు, తిరుపతనను అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. అనంతరం ఇద్దరిని చంచల్గూడ జైలుకు తరలించనున్నారు. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో కీలక మలుపు మనం చూస్తున్నాం. ప్రణీత్ రావు కేసులో ముగ్గురికి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. నిన్న ఇద్దరు అదనపు ఎస్పీలను సైతం అరెస్ట్ చేశారు. భుజంగరావు, తిరుపతలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇవాళ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అనంతరం ఇద్దరిని కూడా చంచల్గూడ జైలుకు తరలించనున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఈ ఇద్దరిపై ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి? చంచల్గూడ జైలుకి తరలించినట్టు తెలుస్తోంది. కృప ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు కేసులో కూడా కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పుడు ఆయనకి సహకరించిన వారిని కూడా ప్రస్తుతానికైతే పోలీసులు నిన్న 8 గంటల పాటు సుదీర్ఘంగా విచారించి అరెస్ట్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఇటు న్యాయమూర్తి ముందు కూడా ఇటు అదనపు ఎస్పీలు భుజంగరావుతో పాటు తిరుపతిలో కూడా కొద్దిసేపటి క్రితం న్యాయమూర్తి ముందు కూడా హాజరుపరచడం జరిగింది. గతంలో ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావుకి ఇటు అప్పుడు ఎస్ఐబిలో పనిచేసిన వీరిద్దరు కూడా సహాయ సహకారాలు అందించినట్టుగా ప్రస్తుతానికైతే పోలీసులు ధృవీకరించారు. ఫోన్ ట్యాపింగ్ తో పాటు వివిధ అంశాలకు సంబంధించి కూడా వీరిద్దరు చాలా కీలక పాత్ర పోషించినట్టుగా ఇప్పటికే పోలీసులు కూడా నిన్న స్టేట్మెంట్ కూడా రికార్డు చేయడం జరిగింది. ఇంకా వీటితో పాటు మరొక ముగ్గురు ప్రస్తుతం అప్పటి ఎస్ఐబి సంబంధించిన ఉన్నతాధికారులు ఇద్దరు పరారులు ఉన్నట్టుగా పోలీసులు పేర్కొనడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఇద్దరు భుజంగరావుతో పాటు తిరుపతిలో కూడా ప్రస్తుతానికైతే న్యాయమూర్తి ముందు కూడా హాజరుపరచడం జరిగింది. వీరికి సంబంధించి నిన్నటితో ఇటు ప్రణీత్ రావు సంబంధించి కూడా 7 రోజుల కస్టడీ ముగిసడంతో నిన్న చంచల్గూడ జైల్లో కూడా తిరిగి వారికి జైల్లో కూడా తరలించడం అయితే జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు ఇప్పటికే ప్రణీత్ రావు ఈ వ్యవహారానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కావచ్చు, వివిధ అంశాలకు సంబంధించి కూడా చాలా కీలక సమాచారం రాబట్టినట్టుగా ఇప్పటికే ఇటు ప్రత్యేక బృందం చెప్పిన నేపథ్యంలో అతడు ఇచ్చిన ఆధారాల ఒక్కొక్కరుగా అరెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. తాజాగా ఇటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసిన వారు కీలక పాత్ర పోషించారు. వారి ఆదేశాల మేరకే తాను ఈ కార్యక్రమాలకు చేసినట్టుగా ఇప్పటికే ప్రణీత్ రావు పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే వారిద్దరిని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరచడం జరిగింది. కృప కిరణ్, విదేశీ టెక్నాలజీ వాడారు, అలాగే హార్డ్ డిస్క్లను కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశారు, అలాగే ప్రైవేటు వ్యక్తులపై నిఘా పెట్టారు. ఈ విషయాలన్నిటి కూడా ఆరోపణలు ఉన్నాయి. వీటిలో ఏ మేరకు పురోగతి ఉంది కేసులో? ఇంకా ఈ నిన్నటి ప్రణీత్ రావుతో పాటు ఇద్దరిని సంబంధించి ఏదైతే ఇన్వాల్వ్ ఉందో వాళ్ళని కూడా నేరుగా విచారించడం జరిగింది. ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఇజ్రాయెల్ నుంచి లేటెస్ట్ టెక్నాలజీతో పరికరాలను తెప్పించుకొని కూడా ఇటు రాజకీయ నాయకులతో పాటు కొన్ని పారిశ్రామిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కూడా చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు పక్కా సమాచారం చేసి ఆ తర్వాత అందుకు సంబంధించిన ఏదైతే ట్యాపింగ్ సంబంధించిన సమాచారం ఉంటుందో దానికి సంబంధించిన నిక్షిప్తం ఉన్న హార్డ్ డిస్క్లను కూడా ధ్వంసం చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఇక వీటికి సంబంధించి ఎవరెవరికి సంబంధించి ఎవరి పాత్ర ఉందని కూడా ప్రస్తుతానికైతే పోలీసులు పూర్తి డేటాను కూడా సేకరించింది. వీటితో పాటు మరొక ఇద్దరు ఉన్నతాధికారులతో పాటు ఒక ఛానల్ సంబంధించిన ఎండి పాత్ర కూడా ప్రస్తుతం ఉంది. వీళ్ళ ముగ్గురు ప్రస్తుతానికైతే ఈ కేసులో చాలా కీలకంగా వ్యవహరించిన భుజంగరావుతో పాటు తిరుపతిలో ప్రస్తుతానికైతే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మీరు చెప్తున్నట్టుగా ఒక ఛానల్ ఎండి ఉన్నారంటున్నారు. అయితే సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొంచెం నిఘా పెట్టారు, కొంతమంది హీరోయిన్లపై కూడా నిఘా ఉంది. దీనికి సంబంధించి ఒకరి సమాచారం, వ్యక్తిగత సమాచారం మరొకరికి చేరవేశారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే వీరు కేవలం రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్ల ట్యాపింగ్ కాకుండా సినిమాతో పాటు అటు పారిశ్రామిక రంగానికి సంబంధించిన కొన్ని పలువురు సంబంధించిన వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ తో పాటు వారి సంభాషణలు కూడా వీళ్ళు రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీతో పాటు రియల్ ఎస్టేట్ సంబంధించిన రంగం సంబంధించి చాలా ప్రముఖుల సమాచారాన్ని కూడా వీరు రికార్డ్ చేసినట్టు గోప్యంగా ఉంచినట్టుగా తెలిసింది. ఇక వీటితో పాటు ప్రస్తుతానికి ఒక ప్రైవేట్ సర్వర్ ని ఏర్పాటు చేసుకొని కూడా వీరంతా కూడా దత్తంగా నడిపినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక సంబంధించి ప్రైవేట్ సర్వర్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఓ ఛానల్ సంబంధించిన ఎండి ప్రస్తుతానికైతే ఆయన దేశం దాటి వెళ్లిపోయినట్టుగా పోలీసులు చెబుతున్నారు. వీటితో పాటు మరొక ప్రణీత్ రావుకు అప్పుడు ఈ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఆదేశాలు అందించి మొత్తం తతంగా నడిపిన ఉన్నతాధికారులు కూడా ప్రస్తుతానికైతే
అందుబాటులో లేకపోవడంతో వారికి సంబంధించి కూడా లుకౌట్ నోటీస్ జారీ చేయడం జరిగింది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చాలా విలువైన సమాచారాన్ని కూడా ప్రత్యేక బృందం సేకరించింది కాబట్టి తాజాగా అరెస్ట్ చేసిన ఇద్దరు అదనపు ఎస్పీలకు సంబంధించి కూడా మరొకసారి వీరిని కస్టడీలో తీసుకుంటే వీరి పాత్ర ఏంటి, వీరికి ఉన్నతాధికారులు ఏ విధంగా సహాయక సహకారాలు అందించారు, వీరి వెనక ఎవరున్నారని కూడా ప్రశ్న తెలిసే అవకాశం కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఆ ఇద్దరు సంబంధించిన నిన్న అరెస్ట్ చేసిన వారు ఉన్నారో వారికి కూడా రిమాండ్ విధించిన తర్వాత మరొకసారి ప్రత్యేక బృందం కస్టడీ పిటిషన్ వేసి వాళ్ళు కూడా కస్టడీలోకి తీసుకునే ప్రయత్నం అయితే చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇద్దరిని అటు పోలీసులు కొంపల్లిలోని న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. కృప. రైట్.